ఇది 1 year బ్యాక్ జరిగింది బ్రో. ఓకే బ్రో. నేను హైదరాబాద్లో వర్క్ చేస్తుంటే ఓకే. నా అంటే ఒక 1 yearలో నేను ఇంటికి వెళ్ళాను, ఏదో వర్క్ ఉంది నాయనమ్మ బాగోక. సరే నేను హైదరాబాద్ వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ దగ్గర ఉండి ఆ రోజు బైక్ రెంట్కి తీసుకున్నాను నేను. ఓకే ఓకే. బైక్ రెంట్కి తీసుకొని బయటకు వెళ్ళాలని చెప్పి మా ఫ్రెండ్ రూమ్ దగ్గర పెట్టి రూమ్కి వెళ్తే వాడు అన్నాడు మామ బండి వేసుకెళ్తానని. సరే వేసుకెళ్ళని వాడికి డబ్బులు ఇచ్చా బ్రో, 500 ఆయిల్ కొట్టి అని. ఇక్కడ మాస్ ఏంటంటే వీడు ఒక అమ్మాయిని లవ్ చేస్తుండు. ఓకే. మీరు పెట్రోల్ వాడు అంటే వాడి గర్ల్ ఫ్రెండ్ నేను మాట్లాడుకున్నారు అనమాట, వాళ్ళు లేచిపోదామని చెప్పి. ఏమనుకోకండి బ్రో. అయ్యో నీ బండి వేసుకొని వెళ్ళిపోయారంటే కొంప తీసి నా బండి వేసుకొని తెంగారు బ్రో వాళ్ళు. దేవుడా ఏమనుకోకండి బ్రో. సారీ బట్ రే తప్పురా రే. సర్టిఫైడ్ సూపర్ కన్ఫెషన్ ఇది. నా బండి వేసుకొని తెంగేసాలు. అది రెంట్ తీసుకున్నా కదా, వీళ్ళు ఆ అమ్మాయి వాళ్ళ బాబు గట్టిగా పొలిటీషియన్ అంట. ఆడు స్టేషన్కి వెళ్ళి ఈ బండి ఆవిడది అంతా కనుక్కుంటే రెంట్లో నా నెంబర్ ఇచ్చి దింగాడంట. సారీ బ్రో, ఏమనుకోకండి. పర్లేదు బ్రో. ఐఎమ్ రియల్లీ సారీ బట్ నువ్వు చెప్తున్నప్పుడు అదేదో అంటే నువ్వు టోన్ కూడా చెప్పకుండా మీరు కొంచెం కామిక్ గా చెప్పారు. కాదు బ్రో, చెప్పేది డల్ గా చెప్తే ఈ లవడాగాడు ఏం చెప్తున్నారు అనుకుంటారు. అదే పాజిటివ్ మైండ్ సెట్. అదే బ్రో, ఇట్లానే చెప్పాలి. గుడ్. ఓకే కమాన్. అంతా బాగానే ఉంది. నేను రూమ్ లో పండుకుంటే డోర్ తెంగేస్తున్నారు. నీ అమ్మాయి ఎవడా అంటే చెప్తే పోలీసులు. ఓకే. సార్ ఏంటంటే ఈ నెంబర్ నాదే సార్ అన్న. నువ్వు బండి తీసుకున్నా? సార్ తీసుకున్నాను. ఏమైంది సార్ అంటే ఇలా పలానా వాడు నీ ఫ్రెండ్ అని. సార్ నా ఫ్రెండ్ అంటే ఆడ అమ్మాయి లేపుకెళ్ళాడు. నేను అట్టర్ షాకులో ఉంటే వాళ్ళు నన్ను దింకిపోయారు స్టేషన్కి. నన్ను దింకిపోతే నేను మా ఓడికి ఒక 10 సార్లు చేశారే నీ కొద్దుకోదన్ను రారా బాబు రారా బాబు అంటే ఆడ అమ్మాయిని తీసుకొచ్చాడు బ్రో. ఇటు పక్క వాళ్ళ అమ్మాయి వాళ్ళ బాబు వచ్చాడు బ్రో. 4 కార్లు వేసుకొని 20 మందిని దింకొచ్చి నా కూతురు తీసుకెళ్ళింది కూడా అన్నట్టు రెడీగా ఉన్నాడు స్టేషన్ దగ్గర. అయ్యో, ఇక్కడ వణికేస్తున్నాయి A to Z. ఆడు తీసుకొస్తే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పెళ్లి చేసి దింగారు, తీసుకెళ్ళాడు. పెళ్లి చేసుకున్నాడు అంటే పెళ్లి చేసేసుకున్నాడా? ఓకే, వీళ్ళు నాన్న చేసారేమో అన్నట్టు. లేదు సారీ. ఓకే, పెళ్లి చేసేసుకున్నాడు. తీసుకొస్తే సరే వీళ్ళే మైనర్లు కూడా కాదు, ఒక 21 అమ్మాయికి అబ్బాయికి 21. ఈడి జస్ట్ మైనర్. 21 అంటే ఆడు చేసుకోవచ్చు పెళ్ళి. చేసుకున్నారు. సరే ఇదంతా బాగానే ఉంది, అయిపోయింది. పోలీసులు మాట్లాడారు, అంతా జరిగింది. ఎదురు నాకు 2 లక్షలు బొక్క అన్నమాట, కాంపన్సేషన్ కింద. నీకెందుకు నీకివ్వాలి? నాకెందుకు ఇస్తారు బ్రో? అసలు నువ్వు ఈ ఫ్రెండ్ నిన్ను బడ్డీ అడిగితే నువ్వు ఇచ్చేస్తావేనా? అసలు ఆడు ఏం చేస్తాడు ఏంటని తెలియదు. వాళ్ళ బాబు నా మీద కేసు పెడతాడని వెళ్ళేసరికి కాలు పట్టుకుని ఒరే బాబు వదిలిదేంగంటారని అని చెప్పి 2 లక్షలు కట్టే వాళ్ళకి. అర్థమైందా? 2 లక్షలు కడితే ఇది ఇక్కడ దాకా బాగానే ఉంది బ్రో. పెళ్ళి 3 నెలలు అవుతుంది, అంతా బాగానే ఉంది. అయితే ఇది అంటే వీడు పెళ్లి చేసుకున్నాడు కదా వాళ్ళ లవర్ని, అంతా బాగానే ఉంది. ఇంత జరుగుతుందని ఒక 3 months తర్వాత ఈడు పిలుస్తున్నా తను పలకట్లేదంట. ఓ ఫోన్లో పడిపోయి నవ్వుకోటాలు చేసుకోవటాలు చూస్తే ఏంటంటే ఈయన్ని పెళ్లి చేసుకోకముందు ఆల్రెడీ ఒకడు ఉన్నాడు దానికి. సో ఏంటంటే నేను ఒక మెడికల్ స్టూడెంట్ అన్నమాట. ఓకే బ్రో. వెన్ ఐ వాజ్ డూయింగ్ ఇంటర్న్షిప్ నేను ఒక ఇన్సిడెంట్ చూసాను. ఏమైందంటే ఐఎమ్ పోస్టెడ్ ఇన్ గైనకాలజీ అన్నమాట. ఓకే. గైనకాలజీలో పోస్టింగ్ జరుగుతున్నప్పుడు ఏమైందంటే గైనకాలజీ అంటే జనరల్లీ 60-55 years వాళ్ళు వస్తారు పేషెంట్స్. వాళ్ళ యూట్రస్ లో ఫైబ్రాయిడ్ అని గడ్డలు ఏర్పడతా అంటారు కదా, సో అలా వస్తారు. మాక్సిమం అవే ఉంటాయి కేసెస్. ఒక 4-year గర్ల్ చైల్డ్ వచ్చింది. 4-year గర్ల్ ఫర్ యూట్రస్ ప్రాబ్లమ్. 4-year గర్ల్ చైల్డ్ అడ్మిట్ అయింది హాస్పిటల్లో. ఓకే. అయితే నేను నేమ్ అవన్నీ మెన్షన్ చేయను ఎందుకంటే చెప్పకండి కూడా మాకు. చెప్పొద్దు. ఓకే. అయితే
4 year చైల్డ్ అడ్మిట్ అయితే నేను మార్నింగ్ వచ్చాను పోస్టింగ్ కి. సమ్ పక్కన నర్సెస్ వాళ్ళంతా డిస్కస్ చేసుకుంటున్నారు, అలా అయిందంటే ఇలా అయిందంటే అని. ఐ డోంట్ నో ఎనీథింగ్ అనమాట. తర్వాత నేను కేస్ షీట్ తీసుకుంటే, అంటే ఇప్పుడు షీ వాజ్ సెక్షువల్లీ అబ్యూస్డ్ అనమాట. 4 year old చైల్డ్ బై ఎ 60 year old మ్యాన్ ఇన్ ఏ రూరల్ రెసిడెన్స్. ఇది ఎక్కడ జరిగిందంటే విజయవాడ చుట్టుపక్కల ఒక పల్లెటూరులో జరిగింది. ఇది ఎవరు వినాలంటే ఇంట్లో చిన్న పిల్లలు, చంటి పిల్లలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వినాలి ఇది. ఎందుకంటే అందుకని చెప్తున్నాను. సో ఏమైందంటే ఎఫ్ఐఆర్ కాపీ ఉంటది కేస్ షీట్ లో, అది చదువుతున్నాను అన్నమాట. నేను చదువుతుంటే ఏమనుందంటే, ఆ 4 year old చైల్డ్ పాప ఇంటి చుట్టూరు ఆడుకుంటుందంట. వాళ్ళ మా ఫాదర్ ఏమో డైలీ పొలం పనికి వెళ్ళాడు, మదర్ ఏమో ఇంట్లో వంట చేసుకుంటుంది. ఆ 4 year చైల్డ్ కి ఇంకో చెల్లి ఉంది, ఆ చెల్లి వాళ్ళ మమ్మీ ఇంట్లో ఉన్నారు. జస్ట్ వాళ్ళ ఆపోజిట్ ఇంటి డయాగ్నల్ ఇల్లు అంటారు కదా మనం. సో ఏంటంటే ఆ ఇంట్లో ఒక 65 years ఒక తాత ఉన్నాడు. ఆ తాత వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అంటే అమ్మాయి కనపడలేదు, ఆడుకుంటూ మిస్ అయింది ఆ అమ్మాయి. అయితే వాళ్ళ మదర్ ఏంటి ఇంతసేపు అయింది భోజనానికి రావట్లేదు అని చెప్పి వెతకడానికి వెళ్ళింది. వెళ్తే ఆ చుట్టుపక్కల ఇంటి వాళ్ళని అడుగుతారు కదా, మా అమ్మాయిని చూసారా అంటే, ఇలాగ ఈ తాత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిందని చెప్తే అప్పుడు ఆమె వెళ్ళి చూసిందంట. చూస్తే మెయిన్ డోర్ వాజ్ లాక్డ్ అండ్ తను వెనకాల పెరటి వైపు వెళ్ళి చూస్తే విండో తీసిందంట. దట్ మ్యాన్ ఈజ్ లయింగ్ ఆన్ ఎ 4 year old చైల్డ్ క్లోజింగ్ హర్ డ్రెస్ అండ్ హీ సెడ్, నీ పని అయిపోయింది, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడంట. వెళ్ళి చెప్తే ఇంటికి వచ్చాక ఆ అమ్మాయి తనంట తాను ఇంటికి వచ్చిందంట. ఇంటికి వస్తే ఏమైంది, తాత ఇంటికి ఎందుకు వెళ్ళావు, తాత ఎందుకు నీ మీద ఉన్నాడు అని అడిగిందంట వాళ్ళ మదర్. అడిగితే అమ్మాయి చెప్పిందంట, అమ్మ నేను ఆడుకుంటున్నాను, తాత నాకు గారిస్తాను ఇంటికి రా అన్నాడు, నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళాక తాత నా డ్రెస్ రిమూవ్ చేసి ఇలాగా మూతి మొత్తం రబ్ చేశాడు, బ్రెస్ట్ దగ్గర నిపుల్స్ దగ్గర రబ్ చేశాడు, వజైనా దగ్గర ఫింగర్స్ ఇన్సర్ట్ చేశాడు. సో ఇది అన్నమాట డిస్క్రిప్షన్. ఇన్సర్ట్ చేస్తే అప్పుడు వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి అతన్ని కొట్టి పోలీస్ స్టేషన్ పెట్టి ఇదే ఇంకా సెక్షువల్ అబ్యూస్ కేసు మీద వచ్చిందనమాట. మనం జనరల్లీ ఏంటంటే న్యూస్ లో చూస్తా ఉంటాం, 4 year గర్ల్ చైల్డ్ ఎక్కడో రేప్ జరిగింది, 3 year మీద రేప్ జరిగింది అని చదువుతాము, వదిలేస్తాము. కానీ మన చుట్టుపక్కల కూడా ఇలాంటివి జరుగుతాయి, మనం కూడా లైవ్ లో విట్నెస్ చేస్తామని నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను అన్నమాట. అందుకని ఎవరికైనా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఒక కంట కనిపెడతా ఉండమని చెప్దామని నేను జాయిన్ అయ్యాను, అంతకు మించేం లేదు. అదే బ్రో, నీ పొజిషన్ లో ఉంటే నేను కదలలేను తెలుసా, ఇప్పటికీ నేను షాక్ బ్రో. నేను చాలా సెక్షువల్ హరాస్మెంట్లు ఇవి వస్తా ఉంటాయి హాస్పిటల్ కి, ఎగ్జామినేషన్ వస్తా, అవన్నీ వేరే. ఇది అసలు నేను ఒక 2 days నార్మల్ అవ్వలేకపోయాను, ఇంటికి వచ్చి ఏడ్చేసాను, చాలా ఇదే అనమాట. సో అందుకని చెప్తున్నా, ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు కనుకుంటే కనుక చూస్తూ ఉండండి వాళ్ళని. అదే బ్రో, మనం బెస్ట్ వే కానీ ఓన్లీ మనం ఎవరిని చెప్పలేము. ముసలు అయిన 65 వాళ్ళు ఆడ లవడగాడు, ఇంటి బయటికి రానికి కూడా కష్టపడతాడు, ఆడ లంజోడు కాడు సుల్లి కూడా లేస్తుంది చూడు, ఏం చేస్తాడు కదా. అది ఓన్లీ ఒక టైమే కాదంట, మల్టిపుల్ టైమ్స్ తను స్టమక్ పెయిన్ వస్తుంది, జెనిటల్స్ దగ్గర పెయిన్ వస్తుంది అని కంప్లైంట్ చేస్తే హాస్పిటల్ కి వెళ్తే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా ఇది. వాళ్ళు ఏమనుకున్నారంటే యూరినరీ ఇన్ఫెక్షన్ ఏమో అని చెప్పి మందులు ఇచ్చి పంపించేసే వాళ్ళంట. మా హాస్పిటల్ ఏంటంటే కొంచెం పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ పెద్దది. సో అందులో చేస్తే ఇలాగే మల్టిపుల్ టైమ్స్ ఇలా సెక్షువల్ అబ్యూస్ గురైంది అని చెప్పి మా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ దిస్. అండ్ అందరికీ అర్థమవుతుంటది, ఇక్కడ నుంచి మన ఆడియన్స్ లో కూడా ఎవరైనా జాగ్రత్తగా ఉంటారు ఇదన్నీ చూసి. నాకు ఇప్పుడు ఈ రోజు వరకు నాకు ఇలాంటి విజిలెన్స్ ఉండాలి, ఇలాంటి ఒక అవగాహన నీ నుంచి వచ్చింది. థ్యాంక్ యూ బ్రో. అవగాహన కాదు ఇది, మీరు అవగాహన కాదు, ఎడ్యుకేటింగ్ కాదు, ఇట్ రిమైండర్. ఇది రిమైండర్ ఇది ఏంటి జరుగుతుంది ఇది ఆల్రెడీ, కానీ జరుగుతున్నట్టు ఏంటంటే మనం నాకు బ్రో చెప్పినట్టు ఏంటి మనం చూసేసి వదిలేస్తాం. అలా చేయకండి అని చెప్పడానికి ఇదంతా. బీ విజిలెంట్. ఇక్కడ ఏదో అబ్యూస్డ్ బై గే అని చెప్పని ఉందిరా, ఇది నేను చేస్తాను, ఎందుకంటే నాకు కూడా జరిగింది, నేను చెప్పాలి. నాకు జరిగింది అయితే అందరికి తెలియాలి. అన్నయ్య బాగున్నారా? బాగున్నాం బ్రో.
అయితే మా ఫ్రెండ్ మహేష్ అని ఒకడు ఉన్నాడు బ్రో, వాడి స్టోరీ ఇది. ఓకే ఓకే అండ్ వాడికి ఒక ప్రాబ్లం ఉంది, హీ కాంట్ మాస్ట్రిబ్యూట్ అనమాట. అంటే లైక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కాదు, ఎరెక్ట్ అవుతుంది కానీ కొన్ని ట్రామాస్ వల్ల చేసుకోలేకపోతున్నాను అన్నాడు. ఓకే అయితే వాడి ట్రామా గురించి అడిగాను అనమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి ఇంట్లోనైతే బ్యాడ్ పేరెంటింగ్, వాడు ఏం చేసినా వాళ్ళ పేరెంట్స్ చాలా ఒప్పుకోరు అండ్ చాలా స్ట్రిక్ట్ ఉండేవారు. చిన్నప్పుడు ఎప్పుడో పాన్ చూడటం స్టార్ట్ చేశాడు ఒక 3rd క్లాస్ లో. దాని తర్వాత 7th కి వచ్చేంత వరకు ఏం చూడలేదు. 8th కి వచ్చాక కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. అండ్ ఒకసారి ఏమంటే ఒక ఫ్రెండ్ ఉండేవాడు, చాలా క్లోజ్ ఫ్రెండ్. వాడు ఏమైనా డబ్బులు అడిగితే ఇచ్చేవాడు, బ్రేక్ టైమ్ లో ఏమైనా తినిపించేవాడు, ట్రీట్స్ ఇచ్చేవాడు. అయితే వాడనమాట వీడికి పాన్ చూపించడం అలవాటు చేశాడు. వాడి ఫీలింగ్ ఏంటో అంతా నాకు తెలియదు కానీ వాడు ఏం చెప్పాడంటే వాడికి చూడబుద్ధి వేయట్లేదు అంట. సో వాడికి అప్పుడున్న ప్రాబ్లం ఆ ఫ్రెండ్ కి చెప్పాడు. అందుకని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ గే పాన్ చూపించాడంట. ఓకే, అది చూపించిన తర్వాత ఒక 3 months తర్వాత వీళ్ళిద్దరూ వాష్రూమ్ కని వెళ్ళినప్పుడు వాడి ఎరెక్ట్ అయిన డిక్కి ఇడికి చూపించాడు. వాళ్ళిద్దరూ సెక్స్ చూసారంట బాత్రూమ్ లో, అది పాన్ చూసారంట. వీడికి కూడా ఎరెక్ట్ అవుతుంది కానీ ఆడు మాస్టర్బ్యూట్ చేసుకుంటున్నాడు, ఇది చేసుకోవట్లేదు. అయితే అప్పుడు వాడి ఫ్రెండ్ చాలా అవమానించాడంట. దాని తర్వాత ఈసారి ఏం జరిగిందంటే వాడు వీడిని బలవంతం చేశాడంట. ఏమనంటే వాడి డిక్ ని వీడి నోట్లో పెట్టుకోమనేసి. అంటే పెట్టుకున్నాడో పెట్టుకోలేదో నాకు తెలియదు కానీ వాడు సరిగ్గా చెప్పలేదు నాకైతే. అండ్ నాకు తెలిసింది ఏంటంటే పెట్టుకున్నాడు. ఇంకో ఫ్రెండ్ అన్నాడు కదా పెట్టుకోమని, అయితే ఎవడైతే అడిగాడో ఆడే నాకు చెప్పాడు. వీడియో చూపిస్తాను అన్నాడు కానీ నేను వీడియో చూడలేదు. తర్వాత 9th క్లాస్ లో ఆ మహేష్ అన్నవాడు నా దగ్గరకు వచ్చి ఇలా జరిగిందిరా అని చెప్పాడు. ఏమి జరిగిందంటే నోట్లో పెట్టుకున్న ఫుటేజ్ కీప్యాడ్ ఫోన్ లో రికార్డ్ అయిందంట. వీడు వాడిని వాడుకుంటున్నాడంట. ఆ వీడియో రిలీజ్ చేస్తాను, అందరికి చూపిస్తానని చెప్పి బాత్రూమ్ లోకి తీసుకెళ్లి అదే బ్లో జాబ్ చేయించుకునేవాడంట. అది ముదిరింది 9th ఎండింగ్ లో సేమ్ ఇదే స్టోరీ చెప్పాడు. ఒక సాటర్డేయో సండేయో స్కూల్ కి ఏదో ఆడుకోవడానికి వెళ్తే ఆడు కనపడ్డాడంట. బిల్డింగ్ టెర్రస్ కి తీసుకెళ్లి ప్యాంట్ ఇప్పమన్నాడంట. ఎప్పలేదు వాడు కానీ బలవంతం చేసి వాడి యాస్ లో కూర్చుదామని ట్రై చేశాడంట. వాడి జోబులో ఉన్న ఫోన్ పట్టుకొని పరిగెత్తుకొని ఇంటికి వచ్చేసాడంట. నాకు ఇదంతా 10th లో చెప్పాడు అనమాట. అండ్ నేను ఇదంతా జరుగుతుంటే ఏం చేస్తున్నారో నాకు చెప్తే చేద్దాను కదా అంటే వాడు చెప్పలేకపోయాను, చాలా బాధపడుతున్నాను, చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను, సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకుందాం అనుకున్నాను కానీ నాకు ధైర్యం సరిపోవట్లేదు అని చెప్పాడంట. అయితే నాకు ఒకటి అర్థమైంది బ్రో, ఈ అబ్యూస్ ఎవరైతే చేశాడో వాడొక గే 8th క్లాస్ లో 9th క్లాస్ లో. అండ్ పార్న్ చూడటం వల్ల వాడి మైండ్ సెట్ ఫుల్ ఖరాబ్ అయిపోయింది. అదే అండ్ దట్టు గే పార్న్ అయితే ఇంకా వర్స్ట్. నార్మల్ పార్న్ చూస్తే దాని మీద యాక్ట్ చేయడం కొంచెం కష్టం, ఎందుకంటే యూ నీడ్ అ గర్ల్ ఫర్ దట్. కానీ గే పార్న్ కి అయితే అబ్బాయిలు వాళ్ళు ఏంటంటే నవ్వు కూడా చేసేసుకుంటారు. ఇప్పుడు మనం అందరం ఇప్పుడు మనం చూసాం కాలేజ్ లో ఉండేటోళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఉంటారు చెస్ట్ మీద పిసికేసి వెళ్ళిపోతారు. దాన్ని బాండింగ్ అనుకుంటారు కానీ దాన్ని మిస్యూజ్ చేసేటోళ్ళు కూడా ఉంటారు. అయితే వీడి మాస్టర్బేషన్ ప్రాబ్లం గురించి చెప్పాను కదా, రీసెంట్ గా చెప్పిన తర్వాత అర్థమైంది వీడికి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి కాబట్టి వాడికి ఎజాక్యులేట్ అవ్వట్లేదు. అండ్ ఎజాక్యులేట్ అంటే నైట్ ఫాల్స్ అవుతాయంట. అయితే నేను సజెషన్ ఇవ్వడం ఏదో ఒక సైకియాట్రిస్ట్ సైకలాజికల్ ఇష్యూస్ సైకాట్రిస్ట్ అక్కడికి వెళ్ళరా, ట్రైనింగ్ తీసుకో, డబ్బులు ఖర్చు అయినా పర్లేదు, నువ్వు ఫిక్స్ అవుతావు అన్నాను. చాలా హెల్ప్ అయింది ఇలాంటి చైల్డ్హుడ్ ట్రామాస్ కి అండ్ సెక్షువల్ దీనికి. సైకియాట్రిస్ట్ ఇదే ఉంటది వాళ్ళ దగ్గర. అవును, మంచి ఫ్రెండ్, నువ్వు మంచిగా సజెషన్, కరెక్ట్ సజెషన్ ఇచ్చారు. బట్ థింగ్ ఇస్ ఏంటంటే ఇలాంటివి నిజంగా జరుగుతాయి. హ్యాపెనింగ్. మనం ఏంటంటే అబ్బాయిలు చాలా నెగ్లెక్ట్ చేసేసుకుంటారు. ఎందుకంటే ఇలాంటి వాటికి ఒక అబ్బాయికి చెప్పుకోవాలంటేనే చాలా భయపడతాడు. అండ్ మీకు అండ్ ఇన్ఫాక్ట్ చెప్పనా, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని హరాస్ చేస్తున్నాడు అంటే సెక్షువల్ గా ఇట్ ఈస్ విజిబుల్. కానీ ఒక అబ్బాయిని హరాస్ చేస్తున్న కనిపించడం కూడా అసలు అర్థమే కాదు. ఇంకో విషయం లాస్ట్ మహేష్ అనేవాడు, అది నేను పేరు అనేది మేడప్ నేమ్, ఫేక్ నేమ్. అండ్ ఈ పొజిషన్ కూడా ఎందుకులే, నిజం చెప్పేస్తాను, ఈ స్టోరీ అంతా నాదే. అండ్ నాకు ఆ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఈ మొన్నే June 27th ఇప్పుడు క్యూర్ అయ్యింది. అండ్ నేను 2 persons గా ఎందుకు చెప్పానంటే నాలో ఉన్న ఇంకో పర్సన్ కి నేను నాతో ఇలా మాట్లాడుకుంటున్నాను. లేదు, ఇప్పటివరకు నువ్వు చెప్పిన దాంట్లో నీకు ఫ్రెండ్ ఎవరికి చెప్పుకోలే, నీకు నువ్వే అది చెప్పుకుంటున్నావు.
ఎస్ నీ ఫ్రెండ్ నువ్వే అయితే. నేనే. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ No, వాళ్ళకి కూడా చెప్పుకోలేని స్టేజ్ లో నాలో ఉన్న నాకు చెప్పుకున్నాను అనమాట. వాడి పేరే మహేష్. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ యు ఆర్ ఏబుల్ టు ఏమంటారు మీరు ఓపెన్ అప్ అయి చెప్పగలిగారు దట్ అది మీకే జరిగిందని చెప్పి. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ మేము ఆ కంఫర్టబిలిటీ మీకు ప్రొవైడ్ చేసాం. జనాల నుండి కూడా మీకు ఆ కంఫర్టబిలిటీ వచ్చిందని మేము ఆనందపడుతున్నాం. జనాలు చూసే జనాలకి తెలియాలి దట్ అబ్యూజ్ ఈస్ హ్యాపెనింగ్ టు మెన్ బై మెన్ అండ్ అన్ఫార్చునేట్లీ తెలియని కూడా తెలియదు జరుగుతున్నట్టు. యాక్చువల్లీ మన ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఎప్పుడు చూడలేదు. ఈ గే ఈ సంబంధించి స్కూల్లో చాలా అబ్యూసెస్ జరుగుతాయి, చాలా జరుగుతాయిరా, చాలా జరుగుతాయి. నీ స్టోరీ చెప్పు, అసలు ఏమైందో చెప్పు, జనాలకు చెప్పు. నేను ఈ కుల్లంకులా చెప్తాను. ఇది నాకే జరిగింది. కేరళకి వెళ్తున్నప్పుడు ట్రైన్ లో జరిగింది నాకు ఇది. అండ్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ అషేమ్ టు టెల్ దిస్ బికాస్ ఐ అండర్స్టూడ్ హౌ స్టూపిడ్ ఐ వాస్ ఇన్ దట్ సిచ్యువేషన్ అండ్ ఎంత లేట్ గా రియలైజ్ అయ్యానని చెప్పి. సో నేను కేరళకి ట్రైన్లో వెళ్తుండేరా, హైదరాబాద్ టు తిరువనంతపురం వెళ్తుండే. తిరువనంతపురంకి నాకు తెలిసి 2 స్టేషన్స్ ముందు సిగ్నల్ పడి ఆగిపోయిందిరా. ఆ ట్రైన్ కూడా 33 అవర్స్ ట్రైన్ రా. అండ్ 32 అవర్స్ నుండి మేము ట్రైన్ లోనే కూర్చున్నాను. అప్పుడు నాకు కుదిరింది దిగడానికి. నాకు ట్రైన్ నుండి దిగితే ఒక ఆయన రా, అంటే మంచిగానే ఉన్నాడు రా. హీ వాజ్ వెరీ వెల్ బిహేవ్డ్ అండ్ వెల్ డ్రెస్డ్ అండ్ ఎవ్రీథింగ్. వచ్చాడు, మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఆయన ఇట్లా ఏంటంటే హైదరాబాద్ నుండి వచ్చారా అది ఇది అని చెప్పని అంటున్నాడు. ఫస్ట్ క్యూ ఎక్కడ వచ్చింది ఐ డి నాట్ రియలైజ్. ఏంటంటే అన్నాడు, అంతా బాగున్నాడు. ఒక మాట అన్నాడు రా, ఏంటంటే యా ఐ కుడ్ ఫీల్ దట్ యు ఆర్ స్టాండింగ్ అవుట్ ఫ్రమ్ ఎవ్రీబడి అని అన్నాడు. అంటే పర్సనాలిటీ వైజ్ కానీ అట్లా ఈ స్టాండింగ్ అవుట్ అని చెప్పని అన్నాడు. అంటే అవుట్ స్టాండింగ్ పర్సన్ లాగా అన్నాడు. నాకు అప్పుడు అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది ఇవన్నీ. ఎవరికే అర్థం కాదు. చెప్తాడు ఏంది ఫస్ట్ ఎవడరా ఈడు బిస్కెట్ కొడుతున్నాడు అనుకున్నాను నేను ఆ టైంలో. ఏంటంటే అదే కాన్వర్జేషన్ మేము లోపల తీసుకెళ్ళాము. అండ్ ఏంటంటే తను ఆ డోర్ ఉంటుంది చూడు, ట్రైన్ డోరు, దానికి ఆనుకుని ఉన్నాడు రా. నేను ఆయన ఆపోజిట్ ఉన్నాను. ఆయన ఏం చేశాడంటే ఆ ట్రైన్ డోర్ది ఇట్లా ఊగుతుంటుంది కదా, దాన్ని వాడుకుని హీ వాస్ ట్రైంగ్ టు గెట్ క్లోజ్ టు మీ. ఇట్లా చెయ్యి ఇట్లా ముందు పెట్టుకుని అట్లా వచ్చి హీ వాస్ టచింగ్ మై మిడ్ సెక్షన్, మై పీనస్ సెక్షన్ దగ్గర, పెల్విక్ సెక్షన్ దగ్గర ఇట్లా స్లోగా వచ్చి ఇట్లా టచ్ చేస్తున్నాడు. టచ్ వరకు నేను ఫస్ట్ ఒక 2 minutes దాకా నాకు అనిపించింది జస్ట్ డోర్ వల్ల అవుతుంది అనుకున్నాను నేను. థర్డ్ టైం ఇట్లా వచ్చి ఇట్లా రబ్ చేశాడు రా, చెయ్యి తీసుకుని అక్కడ రబ్ చేశాడు ఇట్లా. అప్పుడు నాకు అర్థమైంది ఎమ్మటేజ్ లైక్ ఓకే బ్రో మా ఫ్యామిలీ దగ్గరికి వెళ్తాను నేను అని చెప్పి లోపలికి వచ్చాను రా. అండ్ వరస్ట్ ఏంటో చెప్పిన అంటే ఐఎమ్ కాలింగ్ అవుట్ మై పేరెంట్స్ ఆన్ దిస్ అండ్ వాళ్ళకి వినిపిస్తుంది కూడా. లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మ డాడీ ఉంటే మా డాడీకి చెప్పాను ఇట్లా ఒక ఆయన ఇట్లా చేశాడంటే ఆపే, నోరు మూసుకో, గట్టి మాట్లాడకు. డాడీ నాకు చెప్పింది ఇది.